బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది అని ఒకవైపు ప్రచారం ఉంది. కాదు, బీఆర్ఎస్లో ఒక 4 రాజ్యసభ సభ్యుల్ని బీజేపీకి ఇచ్చేయబోతున్నారు, తద్వారా అండర్స్టాండింగ్ గతంలో తెలుగుదేశం పార్టీ ఎట్లయితే ఇచ్చిందో ఆ టైపులో అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. అదే జరిగితే భారతీయ జనతా పార్టీ మీద నెగిటివిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఇస్తే దాని తర్వాత కంటిన్యూ చేసినట్టు రేపు పొద్దున బీజేపీ బీఆర్ఎస్ విలీనం అన్నటువంటి చర్చే జనాలకు వెళ్తుంది, లేదా పొత్తు పెట్టుకుంటారు అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ అప్పుడు తనే వీళ్ళిద్దరికీ అగెనిస్ట్ పార్టీ కిందన అవుతుంది. మరి అది ఎంతవరకు చేస్తారో తెలియదు. ఇది ఒక ఆస్పెక్ట్ నడుస్తుంటే, ఇంకో పక్కన విలీనమే చేసేస్తారంటూ రవిప్రకాష్ గారు డైరెక్ట్గా వీడియో చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకొచ్చింది. వైసీపీ కూడా అట్లాగా 4 ఎంపీలు ఇంతకుముందు ఆయన 4 పంపించినట్టే ఇప్పుడు జగన్ ఒక 7 పంపించేస్తారు అటు పక్కకి అన్నటువంటిది. అది నిజమా కాదా అన్నటువంటి తెలియాలి. విలీనాలు అయితే జగన్ చేస్తాడని ఎవరూ ప్రచారం జరగట్లేదు. ఎందుకంటే 2009 నుంచి 10 నుంచి పార్టీ పెట్టేప్పటి నుంచి ఎంత ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకున్నటువంటి వాడు ఇప్పుడేదో విలీనం చేస్తాడని అయితే ఎవరూ భావించట్లేదు. బట్ తనని ఈ రాజ్యసభ సభ్యుల్ని పంపిస్తారు అన్నటువంటి దానికి కూడా కన్ఫ్యూజనే ఉంది. జగన్ విషయంలో కేసీఆర్ తరహాలో జరిగిన ప్రచారం తరహాలో అయితే ఇక్కడ లేదు. జగన్ మీద ఒత్తిడి పెంచి లాక్కుంటారా అన్నది చూడాలి. ఎందుకంటే ఒరిస్సాలో అయితే వాళ్ళంతటా వాళ్ళే రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసేసి బీజేపీలో చేరి బీజేపీ తరపున గెలవడానికి సిద్ధపడుతున్నారు. ఒకేసారి 4 రాజీనామా చేస్తే అప్పుడు మళ్ళీ బీజేడీకి వెళ్తుంది అందులో ఓ సీటు. అదే కనుక దశల వారీగా ఒక్కొక్కళ్ళదే చేస్తే అప్పుడు అసెంబ్లీలో అభ్యర్థి సభ్యులు ఎక్కువ కాబట్టి బీజేపీ వాళ్ళకే అంటే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, వాళ్ళకే ఒకటి వస్తుంది. మళ్ళీ ఇంకొకటి రాజీనామా చేస్తే అట్లాగా మొత్తం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒరిస్సాలో. ఆ తరహాలో ఇక్కడ ఏమన్నా చేస్తారంటే అట్లాగైతే జరగకపోవచ్చు, లేదా ఆ తరహాలో ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.